ఎవరక్కడ? ఎవరైనా ఉన్నారా? ఒకరు కూడా లేరా? కాస్త ఓపిక పట్టండి, వస్తాను. మనం చాలా దూరం వచ్చాం, చెప్పులు కూడా అరిగిపోయాయి. నిస్సాన్ని బంధించి లింగ్వా జాతిని అంతం చేస్తే నీకు బోలెడంత డబ్బు వస్తుంది. అప్పుడు చెప్పులేంటి, ఈ ఊరినే కొనేయచ్చు. మాట్లాడకుండా తింటారా? ఎప్పుడు చూసినా తినడమే నీ పని. నాకు భోజనమే ముఖ్యం. చాంగ్, నువ్వు నా కోసం మంత్రగతికి విషయం తెలిసిపోయింది. ఆవిడెక్కడికి వచ్చేస్తారు, త్వరగా వచ్చేస్తారు. ఆవిడ వచ్చేశారు, ఆవిడని పట్టుకోండి. హువాంగ్ రాజ్యంలో నిన్ను చంపకుండా ఉండడానికి కారణం ఉంది. చెప్పు, సోయుహాంగ్ ఎక్కడ? మీరు తప్పుగా అనుకున్నారు. నేను లింగ్వా కులానికి అధిపతిని కాదు. మా మహారాజ్ గారి ఆజ్ఞని జబ్బతాటలేమో. యుద్ధ సైనికులు ఎవ్వరూ ఆయుధం లేకుండా ఉండలేరు. ఇలా చూడండి, భవిష్యత్తులో కాబోయే యుద్ధ వీరులు మీరే. ఇవన్నీ నేను మీకు ఇస్తున్న బహుమతులు. వీళ్ళతో పాటు కలిసిపోతే మనం తప్పించుకోవచ్చు.
మనకి బహుమతులు కూడా వస్తాయి. మహారాణి, జపాన్ నుంచి మనుషులు వచ్చారు. రండి రండి. మోకాళ్ళ మీద కూర్చోండి. ముందు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. అదే మీకు మంచిది. ఒక ఆడదాని ముందు తలదించి కూర్చోవడానికి మేమేమి పిరికి వాళ్ళం కాదు. హ. ఒక ఆడదాన్ని మేము నాయకురాలిగా అంగీకరించాం. కావాలంటే నువ్వే వచ్చి మా కాళ్ళ మీద పడు. ఆ? నాకు చాలా భయంగా ఉంది. డబ్బుకి పోయి ఏమి వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదా. వెళ్ళు 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 వెళ్ళు. లేదు లేదు లేదు, తనని కలిస్తేనే డబ్బు వస్తుంది, అర్థమైందా? భయపడకు. రహస్యమైన దూత. లీ రోంగాంగ్. ఏంటి విషయం? ఇక్కడికి రావడానికి కారణమేంటో చెప్పండి. మింగ్ సామ్రాజ్యం ఇప్పుడు తడబడుతోంది, చాలా సన్నగిల్లుతోంది. పక్క దేశపు సైన్యం మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. లుహాన్ కొండ ప్రాంతం వాళ్ళు మాపై పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. మా విశ్వాసం ఇప్పుడు మీకే చెందుతుంది. నువ్వు చెప్పిన దాంట్లో ఒక విషయం బాగా అర్థమైంది. వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఒక పథకాన్ని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. దానివల్ల ఆ కులాన్ని మనం సర్వనాశనం చేయగలము. ఒక ముఖ్యమైన సందేశం ఉంది. నీకు అవకాశం ఇస్తున్నాను, చెప్పు. నీ పథకం ఏంటి చెప్పు, వింటాను. నిన్న మా నాయకుడి ఆజ్ఞ. అవును, ఇక్కడ ఏం జరుగుతోంది? నోరు మూసుకొని విను, అరిచి ఇరికించకు. ఈ గూఢచారి ఓ పెద్ద ద్రోహి. ఈ విషయం మనం తనకి గనక చెప్పామంటే ఖచ్చితంగా మనకు పెద్ద పెద్ద బహుమతులు ఇస్తారు. మనం ధనవంతులం కావచ్చు. అంతేకాదు, మన ఇద్దరికి పెద్ద పదవులు కూడా ఇస్తారు. సరే, పద వెళ్దాం. త్వరగా రా, 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 రా. చాలా అవసరం ఉంది. ఆగు, నేను వస్తాను. సరిగ్గా నీ మెడ మీద గురి ఉంది. కదిలితే చనిపోతావు. నీకేం కావాలి? ప్రశ్నకి సమాధానం. తెల్ల జుట్టు మంత్రగత్త ఎక్కడుంది? ఉత్తర వైపు నుంచి నిన్ను కనిపెట్టమని చెప్పారు కదా. తను నా ముందే ఉంది. నేను మంత్రగతి అయ్యుంటే ఈ పాటికి నువ్వు చనిపోయేవాడివి. మరి నువ్వు కాదంటే నాతో కలిసి వచ్చి వెతుకు. ఈ పనిని ఆపేసేయ్. నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? చట్టానికి వ్యతిరేకమైన పనులు మేము చెయ్యం. పొరపాటు జరగదు. మనమిద్దరం ఒకే వ్యక్తిని వెతుకుతున్నాం. పద వెళ్దాం. లింగ్వా వంశాన్ని అంతం చేయాలి. నా కట్లు విప్పేస్తావేంటి? మరెలా నన్ను అదుపు చేస్తావు? అదంతా అవసరం లేదు. అంచికి వెళ్ళేంత వరకు నువ్వు నాకు సాయం చేస్తే చాలు. నేను నిన్ను చంపను. పద. అది ప్రమాదకరం, జాగ్రత్త.
వెనక వైపు చూడు. చూసుకో, జాగ్రత్త. జాగ్రత్త. ఇహాన్ ఇహాన్ నీకేం కాదు. ఇహాన్ నిషాంగ్, ఇహాన్ లే. నిన్నే. కళ్ళు తెరిచి చూడు. నిషాంగ్, లే. సోయాంగ్ సోయాంగ్ దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకు. ఇహాంగ్ నన్ను వదిలేసి వెళ్ళకు. దయచేసి వదిలేసి వెళ్ళకు. దీన్ని నా తల మీద పెడతావా? Imasho ashikuka, imasho ashikuka, imasho ashikuka, imasho ashikuka. గురుగారు, నిసాన్ ఇంకా గూఢాచారి తప్పించుకున్నారు. మూర్ఖుడా! కోప్పడకండి. వాళ్ళని పట్టుకోవడానికి మనుషుల్ని పంపించాను. ఒకే రోజులో వాళ్ళు ఎక్కడున్నా మనం పట్టుకోవచ్చు. నేను నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. ప్రభువులకు అభినందనలు. ప్రాణం తీసే విషయం ఇప్పుడు సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం దాన్ని ఉపయోగించడానికి సరైన సమయం అనిపిస్తోంది. ఆ జాతిని అంతం చేయడానికి మనకు ఒక అవకాశం దొరికింది. అయితే అన్నిటినీ సిద్ధం చేయండి. ఆజ్ఞ ప్రభు.
రండి రండి వెళ్దాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. దిక్కులు చూడకుండా వెళ్ళండి వెళ్ళండి. త్వరగా రా, త్వరగా రా. ఈ చోటు ఎంతో పర్వాలేదు. ఆగు. నేను చూడలేదు. వెళ్ళు. ఏ ఆగు. చూసావా లేదా? సరే వెళ్ళు. ఆగండి. వెళ్ళండి. చూడలేదా? సరే వెళ్ళు. ఏమైంది? నువ్వు ఏం లేదు. సరే వెళ్ళు. ఆగండి. రహస్య వీర్లం. క్షమించండి. ఇటువైపు. ధన్యవాదాలు. ఆగండి. ఇక్కడ ఉండడానికి చోటు లేదు. దయచేసి మీరు ఎక్కడికైనా వెళ్ళండి. మీరు మాకు ఒక సాయం చేస్తారా? మేము ఇక్కడ ఉండడానికి ఇది సరైన చోటు. దాని గురించి నాకు దిగులు లేదు. నేను ఇక్కడ కాపలాదారుణ్ణి. నన్ను దాటి ఎవరో లోపలికి వెళ్ళకూడదు. నేను రహస్య వీరుణ్ణి. నా మాట వినకపోతే పరిస్థితి తలకిందులవుతుంది. నిన్ను చూసి చాలా రోజులైంది బాబు. లియా, నిజంగా ఎలా పట్టుకున్నావు? ఇంకా లేదు, అందుకే ఇక్కడ వెతకడానికి వచ్చాను. ఓ అబ్బో, సాయానికి ఎవరినో తెచ్చుకున్నట్టున్నావు. స్నేహితుడు. మేమిద్దరం కలిసే వెతుకుతున్నాం. వేయాంగ్. చాలా సంతోషం. సరే, ఇటువైపు రండి. ఆ, మీకోసం ఇక్కడ ఏముందో చూసారా? ఇలా రా, ఒక మంచి గదిని ఏర్పాటు చేయి. సరేనా? నా స్నేహితులు ఇక్కడ ఉండబోతున్నారు. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయండి. ఓ సరే. 2 గదులు కావాలి. నాయకుడా, మన దగ్గర ఒక్క గదే ఉంది. ఇక్కడ ఏ సమస్యలు ఉండవు. ఒక్క గదే ఉంది, కానీ మీకు నచ్చదన్న సంగతి తెలుసు. అయితే ఇలా చేద్దామా? ఈ తమ్ముడు నా గదిలో పడుకుంటాడు, నేనెప్పుడు పనిలోనే ఉంటాను కదా. ఎలాగో ఈ రోజు రాత్రి నేను ఇక్కడ ఉండబోవడం లేదు. మీరు సంతోషంగా ఉండొచ్చు. ధన్యవాదాలు. ఇటువైపు. ఇదిగో తాగో, బాగా తాగో. నేను వీళ్ళని పరిచయం చేస్తాను. రహస్య వీరుల్లో వీళ్ళు ఒకరు సాంగాన్, అలాగే ఇతను తన స్నేహితుడు వేయాంగ్. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. ఇంతకు ముందే మీ గురించి మేము చాలా విన్నాం. నా దగ్గర 10,000 మంది వీర సైనికులు ఉన్నారు. లేచాంగ్, మేఘం నక్షత్రాలకి నాయకుడిని నేను. నమస్కారం అండి. నమస్కారం. నేను మెరుపు సైన్యానికి నాయకుడిని. నా పేరు లింగ్ డాన్. తమ్ముడు వేయాంగ్, నిన్ను నువ్వు పరిచయం చేసుకో. అందరికీ చెప్పుకునేట్టు నేనేం గొప్పవాడిని కాదు. ఏయ్ తమ్ముడు వేయ్, నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావే. మార్షల్ ఆర్ట్స్లో నీకు నైపుణ్యం లేకపోతే నిశాంక్ సమస్యని నువ్వు ఎలా పరిష్కరించాలని చూస్తున్నావు? అది కూడా మా శాంగ్తో కలిసి అవకాశమే లేదే. లే నిశాంక్, రక్తదాహం ఉన్న భూతమది. దాన్ని అంతం చేసేయాలి. ఏంటండి, తన మీద ఎందుకు అంత కోపం మీకు? తెలీదు. అందరూ దాన్ని చెడ్డది అంటున్నారు. అందరినీ చంపేస్తుందట. అందుకనే. ఒకళ్ళ గురించి వాళ్ళు లేనప్పుడు మాట్లాడుకుంటే వాళ్ళు చంపరా? ఇలా చూడు, ఇప్పుడు నువ్వు ఎందుకని వాళ్ళకి వకాలత్ తీసుకుంటున్నావు? అలాంటిదేం లేదు. మీరెందుకు అలా అనుకుంటారు? మీరు ఏది నమ్మాలనుకుంటున్నారో అదే కదా నమ్ముతారు. తమ్ముడు, నువ్వు అంటున్నట్టు ఇక్కడ అందరికీ సమానమైన స్వేచ్ఛ ఉంటుంది. అర్థమైందా? నాకు తెలిసిన ఒక విషయాన్ని చెప్తాను. అలాగా? అయితే నేను విన్నది చెప్తాను. ఏంటంటే లియాంగ్ నిషాన్ పేదవాళ్ళందరినీ
డబ్బులు గల వాళ్ళలా మారుస్తుందట. కత్తి యుద్ధంలో చాలా గొప్ప అమ్మాయట. ఇలా చూడు, నువ్వు తెలివి తక్కువగా మాట్లాడద్దు. తను ఉడాంగ్ జాతికి పెద్ద నష్టాన్ని కలగజేస్తుంది. తన్ని ఎదిరించడానికి ఇది ఒక్కటి చాలు. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఆ మంత్రగత్తె మన జాతిని పూర్తిగా నాశనం చేయాలనుకుంటోంది. అది తలుచుకుంటుంటే అవమానంగా లేదు. వదిలేస్తావా ఏంటి? ఇలా చూడండి, అనవసరంగా ఇంకొకరి గురించి మాట్లాడకూడదు. మనకు అప్పగించిన పనిని చేయడం మన కర్తవ్యం. చాంగ్, నీకు పనులు చాలా ఉన్నాయి కాబట్టి మనమిద్దరం కలిసి. ఇలాంటి విషయాలన్నీ నీకు తెలియవు, కానీ చాలా బాగుంటాయి. అవునవును. కానీ మీరు ఇంతకు ముందే లియాన్ నిషాంగ్ గురించి నాతో చెప్పారు కదా. నేను వాడికి మందు పోసిచ్చి వాడి మంచం మీద పడుకున్న తర్వాత కళ్ళు తెరిచి చూస్తే తను ఏదో గౌన్ వేసుకున్నట్టు కనిపించాడు. తను జూ గురించి ఏమనుకుంటుందో అర్థం కావడం లేదే. ఆయనకి తన మీద మోహం అస్సలు లేదు. అందువల్ల మంత్రగతికి కోపం వచ్చేసింది. అందరినీ బానిసలుగా చేసుకోవాలంటే కుదురుతుందా ఏంటి? మేమేమైనా తక్కువ వాళ్ళమా? చాలా గొప్ప వాళ్ళం కదా. చెయ్యి వదిలు. అదిగో ఆ తెల్ల జుట్టు ఆమె వచ్చేసిందే. ఎలా ఉన్నారు? నేను ఈ అందానికి మోహంలో పడిపోయాను. నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. వెళ్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. నువ్వు కూడా అచ్చం షోయాంగ్ లాగే ఉన్నావు. మీ ఇద్దరి కోపాన్ని అణిచివేయలేకపోయాం. పైనొచ్చి పడే అమ్మాయిని నెట్టేస్తున్నారు కదా. ఏ తమ్ముడు, మరీ అలా భయపడదు. ఏంటో నేను చూస్తాను. ఏంటి చాన్, దీనికి అర్థం ఏంటి? దెబ్బ తగిలిందని అర్థం. మేము వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరతాం. వాళ్ళని పట్టించుకోకండి, మన పని మొదలు పెడదాం. విషాన్ని బయటికి తీసి గాయాన్ని శుభ్రం చేయాలి. నన్ను చూడాలనుకున్నావు, నీ కళ్ళు పీకేస్తాను. ఎవరు వస్తున్నారు? నన్ను క్షమించు తమ్ముడు, నేనేం కావాలని చేయలేదు. అనుకోకుండా. ఓ, స్నానం చేస్తున్నావా? స్నానం చేయి. ఏమైంది? పర్లేదు చెప్పండి. అది మరేం లేదు. వే తమ్ముడికి ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు బాగున్నారా? ఎక్కడున్నారు చాంగ్? వారిక్కడ లేరా? ఆయన దొడ్డికెళ్ళారు. ఓ, కడుపులో బాలేదు, అందుకే ఇలా జరుగుతోంది. ఏంటి? నన్ను అపార్థం చేసుకోకండి. మీరు నన్ను క్షమించాలి. మీకు ఇంగిత జ్ఞానమే లేదా? మేమిద్దరం కలిసి స్నానం చేస్తున్నాంగా, ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటారు? తమ్ముడు చాంగ్కి
మగవాళ్ళు వేసుకునే బట్టలు వేసుకునే అమ్మాయిలంటే ఇష్టమని నాకు తెలీదు. ఆ? నిజానికి ఈ చోట్లో రక్షణ అస్సలు లేదు, అందుకే హుడా అలా ఉంది. నేను మీ ఇద్దరికి ఏదైనా సహాయం చేయాలా? మీ ఇద్దరిని నేను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు అతనితో ఏం చెప్పావు? ఏంటిది? నీరోహంతో ఏదో చెప్పావే, ఏంటది? నన్ను అపార్థం చేసుకోకు, నాకు వేరే మార్గం లేదు. ఊరికే విషయాలు దాచుకో. నేను అలా చెప్పకపోయి ఉంటే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళేవారే కాదు. అదంతా సరే గాని ముందు ఇక్కడి నుంచి బయటకెళ్ళు. వెళ్ళు. అన్నట్టు ఒక విషయం చెప్పడం నేను మీకు మర్చిపోయాను. అయ్యో, అసలు నేను ఏం చేస్తున్నాను? నీకేం కావాలి? చాంగ్, నేను మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. లింగ్వా కులానికి చెందిన పట్టణాన్ని మనం నాశనం చేయబోతున్నాం. రేపు ఉదయం అనేది చేయబోతున్నాము. చెప్పేసరిగా వెళ్ళండి. నేను వెళ్ళిపోతాను. కోప్పడకండి, వెళ్ళిపోతున్నాను. కొనిపెట్టకుండా విడిచిపెట్టాను. నేను ఊరికే నటించాను, అధికారం చేయాలనుకోలేదు. ఆకలిస్తుంది, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. జాగ్రత్తగా ఉండు. మనం ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి? మా వల్ల కావడం లేదు. ఎందుకు తొందరపడుతున్నావు? దేశాన్ని అంతమొందించాలి, అదంత సులభమైన విషయం కాదు. మీరు చెప్పిన పని సరిగ్గా చేయడం లేదు. పని చాలా ఆలస్యంగా జరుగుతున్నట్టుంది. మీరు చెప్పినవేమీ నా చేతికి అందలేదు. అలాంటప్పుడు మా వీరులకి నేను ఆయుధాలను ఎలా ఇస్తాను? పని చేస్తూనే ఉన్నాను. ప్రాణాన్ని చంపే విషయాన్ని సిద్ధం చేస్తున్నాను. నేను అడిగింది వచ్చి తీరాలి. ప్రాణాలు తీసే విషమా? మీరంతా విరుగుడు మందు వేసుకున్నారు, భయపడాల్సిన అవసరం లేదు. చూశారు కదా, ఈ విషవాయువు ఎంతో ప్రమాదకరమైంది. కొన్ని క్షణాల్లోనే మనిషి ప్రాణాన్ని తీయగలుగుతుంది. ఈ పొగని పీల్చిన వాళ్ళు మరణ భయాన్ని కళ్ళ ముందు చూడగలుగుతారు. చివరికి భయంతో అయోమయ స్థితిలో ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటివి మనం ఇంకా ఎన్నో సృష్టించాలి. అందుకోసమే మేమిక్కడ ఎంతో కృషి చేస్తున్నాం, కష్టపడుతున్నాం. కనిపెట్టావా? ఏమైంది? ఇంకా లేదు, వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోయారట. ఆ నిషాంగ్ని ప్రాణాలతో తీసుకురా, మళ్ళీ తప్పించుకోనివ్వకు. మరియు డ్రాగన్ గుడారానికి వెళ్ళండి. లీ రుహాంగ్కి అన్నిటినీ సిద్ధం చేసుకోమని చెప్పండి. రేపు మధ్యాహ్నం పథకం ప్రకారమే అంతా జరుగుతుంది. నా స్నేహితురాలిచ్చింది. ఈ సూదిని చూస్తుంటే మామూలు సూదిలాగా లేదే. దీన్ని తయారు చేసిన కళా నైపుణ్యం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా చూడ్డానికి ఇది చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా దీన్ని వుహాన్ కళాకారుడే చేసుండాలి. కానీ నువ్వు నీ స్నేహితురాలు ఇచ్చిందని చెప్తున్నావు? అవును, స్నేహితురాలే. ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఈ సూదిలో ఉన్న జేడు కనిపించకుండా పోయింది. ప్రజలు దీని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేనొక ముఖ్యమైన విషయం గురించి చెప్తాను. ఆ అమ్మాయి నీకు దీన్ని ఇచ్చిందంటే తను నిన్ను ఖచ్చితంగా ఎంతగానో ప్రేమిస్తోందని అర్థం. నేను ఎంతో ఇష్టపడుతోందని అర్థం. సరి చేయగలరా, చేయలేరా? అదే నిజమైతే నేను ఇలా మాట్లాడేవాడినే కాదుగా. కానీ దీని కళా నైపుణ్యం ఉందే,
ఇది చాలా ప్రత్యేకంగా ఉంది. ఆగండి, ఎవరు మీరు? షాడో కులానికి నాయకుడిని నేను. పేరు షూసలాంగ్. నేను అనుచరుణ్ణి, ఇతనే నాయకుడు. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎంత ధైర్యం ఉంటే చేతిలో ఆయుధాలతో వస్తారు? మీరు చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మమ్మల్ని చూసి అంత మాట ఎలా అంటావు? నిన్ను లోపల ఉన్న వ్యక్తి మాకు బాగా తెలుసు, మోసపోకండి. అవునవును, తను చాలా చెడ్డవాడు. మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. లీ రోహాంగ్ మా రహస్య అధికారి, తెలిసిందా? మా జాతిని ఆయన కాపాడుతున్నారు. మీ ఇద్దరికి ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికొచ్చి ఆయన అవమానించేలా మాట్లాడతారు? వెళ్ళండి. ఇదంతా నీకు అర్థం కాదు. మమ్మల్ని లోపలికి మమ్మల్ని వదిలేవు. మరి చెప్తున్నాను కదా. వదిలు. బాబోయ్. మర్యాదగా వెళ్ళిపోండి. ఏంటి నాయకుడా, మిమ్మల్ని కూడా ఇలా కొట్టారు? మనం మాట్లాడకుండా బ్లాక్ స్మిత్ దగ్గరికి వెళదామా? అవకాశమే లేదు. మంచిది. మనకి ధైర్యం ఉన్నట్టు చూపించుకోవాలి. బాబోయ్, ఈ అవకాశాన్ని వాడుకోవాలి, వదిలిపెట్టకూడదు. సరే, విషయం ఏంటో చెప్పు. పథకమా? నాకు అవకాశం దొరికితే నీరు గురించి అందరికీ చెప్పి మన కులాన్ని కాపాడుకోవాలి. ఆ తర్వాత నువ్వెందుకు నవ్వడం లేదు? నవ్వరా, నవ్వు, నవ్వరా. అది అంతే. ఈ సూది ఖచ్చితంగా అర్హత కలిగిన వాళ్ళ దగ్గరే ఉండాలి. నాయకుడు చెప్పాడు, రేపు మన రాజధానిని దాడి చేయాలి, ఆ కులాన్ని నాశనం చేయాలి. ఇది చెప్పడానికి నువ్వు ఇంత దూరం వచ్చావా? అది మాత్రం కాదు, ఆ రహస్య గూఢాచారి ఈరోజు ఇక్కడే ఉండబోతున్నాడట. అతనితో ఒక అమ్మాయి కూడా ఉందని విన్నాను. అయితే ఏంటి? నాయకుడు చెప్పాడు, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళాలి. అలాగైతే తను ఎవరో చెప్పు. అది నీకు అనవసరం. నాదియా, ఓ, ఓ. ఎలాగోలా తప్పించుకున్నాం. ఏంటి? నేనా తన్ని చంపింది? అదరగొట్టావురా? తను చంపింది నేనేనా? అవును,
త్వరగా పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రహస్య వీరునికి అక్కడున్న అమ్మాయికి ఇక్కడ జరిగేదంతా వివరించి చెప్పాలి. అప్పుడు వాళ్ళు మనల్ని పొగుడుతారు, మనల్ని వీరుల్ని చేస్తారు. నువ్వు నిజంగా చెప్తున్నావా? అవునురా. ఓ, పద, వెళ్దాం. మనల్ని అభినందిస్తారు అవునవును. కదా? పద. అలాగైతే లోపలికి వెళ్దాం, పద. ఆరాధించబోతున్నారు, ఇది చాలా గొప్ప విషయం. మమ్మల్ని అభినందిస్తారు. ఇప్పుడు పర్వాలేదా? ఆ విషయాన్ని నేను బయటికి తీశాను. భోంచేద్దామా? ధన్యవాదాలు. నీకోసం దీన్ని నేనే సరిచేశాను. ఇంకొకళ్ళని ఎందుకు ఇందులో తీసుకొచ్చా? ఇది నాకెంత ముఖ్యమో నీకు తెలుసా? మన ఇద్దరి మధ్య ఇప్పుడు ఏం జరిగినా సరే నేను బాధపడను. అర్థమైందా? ఇలా చూడు, లింగ్వా కులాన్ని నాశనం చేసి వాళ్ళని ఎలాగైనా ఓడించాలి. జోయు హాంగ్ని కాపాడాలి. ఆ తర్వాత మనం విడిపోదాం. నీ పనేంటో నువ్వు చూసుకో. ఆ తర్వాత నేను ప్రజల్ని ఇలాగే కాపాడుతూ ఉంటాను. ఇదే జరుగుతుంది. నిజానికి ఇప్పుడు ఎవరు? నువ్వే ఆ రహస్య వీరుడివా? చెప్పండి. నీకేం కావాలి? మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి. కొంతమంది నిన్ను చంపడానికి ప్రయత్నం సాగిస్తూనే ఉన్నారు. లోపలికి రా. నాయకురాలు, మాట్లాడుకో. నీకు వందనాలు, వందనాలు. మా అన్న లీరుగాంగ్ లింగ్వా కులానికి చెందిన వాళ్ళతో మాట్లాడుతూ ఉండడాన్ని తను విన్నాడు. రేపు వాళ్ళంతా మన ముఖ్యమైన నగరంపై దాడి చేయడానికి వస్తున్నారు. మిమ్మల్ని ప్రాణాలతో పట్టుకుపోవాలని వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం అర్థం కాలేదు, మిమ్మల్ని మీరే ఎందుకు పట్టుకోమని చెప్పారు? నేను అధిపతిని కాదు. లీరు రాంగ్ ఎక్కడుంటాడో చూస్తాను. వద్దు, నేను కొట్టుకుంటాను. అమ్మా! నన్ను వదిలిపెట్టు. చెప్పు, లింగ్వా రాజధాని ఎక్కడుంది? ఇంగ్సియాంగ్ కొండ క్యాష్వా కొండల్లో ఉంది. నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. మూగి దెబ్బలు బాగానే తగిలినట్టున్నాయి. ఖచ్చితంగా ఆ పాము విషయం నేను చంపేస్తుంది. నన్ను క్షమించు సహోదరి. ఈ మందు తిన్నావంటే నువ్వు చనిపోవు.
చూశారు కదా, ప్రాణం తీసే విషయం ఇప్పుడు సిద్ధమైంది. ఒక్క నిమిషం, ఒక సమాచారం ఉంది. రోరంగ్ నిషాన్ని ప్రాణాలతో పట్టుకున్నారు. ఇక్కడికే వస్తున్నారు. అతను వచ్చిన వెంటనే నన్ను కాలవమని చెప్పండి. ఆ తర్వాత వాళ్ళని రహస్యంగా బంధించండి. కాపలదారుల్ని పంపించి చూసుకోండి. చిత్తం. తప్పించుకొని వద్దు, అర్థమైందా? మనకి వాళ్ళు చాలా ముఖ్యం. లే అరే, దీన్ని చూడండి. రేపటి పథకం ప్రమాదకరమైనది. నువ్వు నాకు చాలా సాయం చేశావు. నేను నిన్ను ఎంతో గౌరవిస్తున్నాను. నిన్ను తలుచుకుంటే భయంగా ఉంది. నిన్ను ప్రమాదంలో ఇరికించాలనుకోవట్లేదు. ఇక మీదట నేనే అన్నీ చూసుకుంటాను. ఇక మీదట మనం విడిపోదాం. అరే, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, ఆగండి. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఓ హో ఓ ఆ లీ రోహాంగ్ మనల్ని మోసం చేశాడు. వాడికి ఎంత ధైర్యం ఉంటే మనల్నే మోసం చేస్తాడు? మనం వాడిని అనవసరంగా వదిలేశాం. వాడి ప్రాణం తీసుండాలి. అరే, నేను చెప్పేది వినండి. లీ రుహాంగ్ తప్పకుండా ఆ అమ్మాయిని పట్టుకుపోయి ఉంటాడు. కానీ మీరు కంగారు పడకండి. మా అన్న దగ్గర కూడా ఒక అమ్మాయి ఉంది. తనని కూడా తను పట్టుకున్నాడు. అన్నా, 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 నాయక, అయ్యా. ఇప్పుడు చెప్పు, మీ పథకం ఏంటి? మాకు తెలియాలి. మర్యాదగా నిజం చెప్పేస్తే నీకే మంచిది, లేకపోతే చంపేస్తాను. ఈ పాటికి ఆ అమ్మాయిని బాగా హింసిస్తూ ఉంటారు. ఇప్పుడే మాడు వాసన వస్తోంది. చివరిగా ఒక్క అవకాశం ఇస్తాను. మర్యాదగా నువ్వు నిజం చెప్పు. నాయకుడు మిమ్మల్ని వెతుకుతున్నారు. ఆవిడ్ని మా దగ్గర అప్పగించి వెళ్ళండి. నాయక, నేను తన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నాయకుడా, ఒక్క సమాచారం. మనలో ఒకడు శత్రువు దగ్గర ఇరుక్కుపోయాడు. నాయక, చాంగి విషయంలో తెలియని వాడు ఖచ్చితంగా వాళ్ళందరినీ కనిపెట్టేస్తాడు, నన్ను కూడా. అవును, అది నాకు కూడా బాగా తెలుసు. కానీ అది నేను వాళ్ళకి విసిరిన వాల. నువ్వు కాదు, ఆ అమ్మాయే వాళ్ళని వలలో చిక్కుకునేలా చేస్తుంది. నాయకుడా, మీరు చాలా తెలివైన వారు. నేను లీ రోహాంగ్ మీ సైన్యాన్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాను. నమ్మకంతోనూ విశ్వాసంతోనూ మీ కోసము నేను పోరాడతాను.
అవును, ఎందుకు మనం ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు? ఇక్కడే ఎందుకని ఆగిపోయాం? విచారించేటప్పుడు చెప్పినవన్నీ నమ్మకూడదు. అది మన కోసం వేసిన వలయ ఉంటుంది. పదండి వెళ్దాం. పద, పద. ప్రభు, ఇదే సరైన సమయం. సరే, పని మొదలు పెడదాం. పథకం ప్రకారమే చెయ్యండి. అందరూ వెళ్ళిపోయారు. నీ ప్రతిభ ఏంటో చూపించు. ఓ, నువ్వా? నాలాగే నువ్వు కూడా అవ్వాలనుకున్నావా? సరే, జూయాంగ్ ఎక్కడా? మూర్ఖత్వంగా ఉంది. గోల్డ్ స్మిత్కి విషం ఇచ్చింది నేనే. అది కూడా షోయాంగ్ చూడనే లేదు. నేనెందుకు? నన్నెందుకు ఇక్కడికి రప్పించావు? శత్రువుకి శత్రువు మిత్రుడే కదా. ఓడాంగ్ తప్ప మిగతా చెరువులన్నీ పెద్దగా ఏమీ లేవు. అన్నీ చాలా దారుణమైనవి. నువ్వు నాతో చేరితే ఆ తర్వాత నీకు రాజ మర్యాద దక్కుతుంది. మనిద్దరం కలిసి పాలన చేద్దాం. ఏమంటావు? అవకాశం వెతుక్కుని వచ్చింది, దాన్ని కాలదన్నుకోకు. నీ కలలన్నీ నెరవేరుతాయి. నీకంటూ ప్రత్యేకమైన గౌరవం ఉంది, లియోన్ నిషాంగ్. హ, నాలాగే అవ్వాలనుకుంటున్నావా? నువ్వు దగ్గరికి కూడా రాలేవు. చాలా ఆశ్చర్యంగా ఉంది జాంగ్. అలాగే ఉంటుంది, ఎందుకంటే నేను చెప్పడానికి వచ్చాను. ఇదే నీ అసలైన మొహం.
నైపుణ్యాన్ని నువ్వు బాగా పెంచుకున్నట్టున్నావు. మీలాంటి వ్యక్తుల్ని ఓడించడానికి. తమ్ముడు చాంగ్, కాదు నాయక, నన్ను క్షమించు. నాకు ప్రాణభిక్ష పెట్టు. నిన్ను చంపకుండా ఉండడానికి ఒక్క కారణం చెప్పు. యూహాన్ జాతి రాణి లోపలుంది. నువ్వు నన్ను చంపకుండా వదిలేస్తే తన్ని నీతో పంపుతాను. ఇక నుంచి నా ప్రాణం నీకు సొంతమైంది. నీకు నేను విశ్వాసంగా ఉంటాను. తనే నిజమైన తెల్ల జుట్టు మాంత్రికురాలు. హా! ఏం చేస్తున్నారు? ఏంటిది? ఏం జరుగుతోంది? తను మాంత్రికురాలు. హా! ఆగండి, నేను చెప్పేది వినండి. తిని చెడ్డది కాదు. మేము వచ్చే దారిలో అన్ని విషయాలు తనే చేసింది. నేను చెప్తున్నాను, తనపై నాకు నమ్మకం ఉంది. ఇలా చూడు, మనకంటూ కొన్ని నిబంధనలున్నాయి. మనకంటూ ఒక జాతి ఉంది. వదులుకుంటావా? అవును, అదే కదా? నిజం. సరిగ్గా తెల్ల చెప్పావు. జుట్టు మాంత్రికురాల్ని అంతం చేయండి. అవును. నిషాంగ్ హేకాన్ని గుడ్డివాణ్ణి చేసింది. ఊడెన్ దేశంలో వినాశనాన్ని సృష్టించింది. అదంతా మనం మర్చిపోవాలంటావా? మీరందరూ చాలా చిన్న కులానికి చెందినవారు. ఉడాంగ్ ఇక్కడ లేదు. మీరందరూ కలిసి నా దగ్గర దాచాలనుకుంటున్నారు. నీకెంత ధైర్యం? ధైర్యం ఉంటే రండి. మంత్రగత్తె. అది విషయం, జాగ్రత్త. పద పద. నిన్ను కూడా విషయం బలి తీసుకుందా? మాట్లాడుకుంటే కింద పడుకోరా. పడుకోమని చెప్తున్నానా?
ఏ మాంత్రికుడా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను వుడాంగ్ జట్టు నాయకుడిని. జనాలకి సంబంధించి నువ్వే మంత్రిగతవి. నిజానికి మన ఇద్దరం వ్యతిరేకమైన వాళ్ళు. మంచి చెడు ఒకే చోట్లో ఉండకూడదు. కాబట్టి నువ్వు నా భార్యవి కాలేవు. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు నా భార్యవి కాలేవు. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు నా భార్యవి కాలేవు. నువ్వు ఆ మంత్రగతిని ప్రేమిస్తున్నావా? ఎందుకని నా కళ్ళని చూడలేకపోతున్నావు? నీకోసమే నేను చనిపోయానన్న విషయం మర్చిపోయావా? ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలి, నీడలో దాగి ఉండాలి. ఒక గూఢాచారిగా నీ బాధ్యతల్ని నెరవేర్చాలి. కానీ నువ్వు అలా చేయలేదు. నీ బాధ్యతల్ని నెరవేర్చలేదు. నీ పనిని నువ్వు సరిగా చేయలేదు. అదే నిజం. నువ్వు ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలి. ఒక గూఢాచారిగా బాధ్యతల్ని నెరవేర్చాలి. నువ్వు ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలి. లే, నిన్నే లే. లీలిసాంగ్ లే, చెప్పేది నీకే. లీలిసాంగ్ కళ్ళు తెరు, కళ్ళు తెరు, కళ్ళు తెరు, కళ్ళు తెరు. కళ్ళు తెరిచి చూడు. లే, కళ్ళు తెరిచి చూడు. చాంగ్, చాంగ్, చాంగ్. ఇది ఇది నీకోసమే. దీన్ని సెర్చ్ చేశాను. ఇది నీకోసమే. చాంగ్, చాంగ్, చాంగ్. తను తెల్ల జుట్టున్న మాంత్రికి రాలే. నిజమైన ప్రేమ అన్నీ మర్చిపోయేలా చేస్తుంది. నిజమైన ప్రేమకు ముందు ఏదే గొప్ప కాదు. నువ్వు ప్రపంచాన్ని ఎప్పుడు చూస్తావురా?
మూర్ఖుల్లాగా తిరుగుతూనే ఉన్నావు కదరా. ఇలాగే ఖచ్చితంగా అందమైన అమ్మాయి మనకు కూడా దక్కుతుంది. నిజమైన ప్రేమ మనకి దక్కుతుంది. నువ్వేమీ కంగారు పడకు. ప్రేమించడానికి ఒక అమ్మాయి దొరికితే మనకి కళ్ళ వెంట నీళ్లు రాకుండా చూసుకుంటుంది. మింగ్ మహారాజు నిర్ణయంతో ఉడాన్ జాతికి చెందిన జో ఇహాంగ్, తెల్ల జుట్టున్న మంత్రగత్తె లియాన్ నిషాంగు రహస్యంగా ప్రేమలో పడ్డారు. న్యాయం అన్యాయం ఒకే చోట ఉండలేవు. అది రుజువు చేసే విధంగా వాళ్ళిద్దరి మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అప్పుడే విధి వింత ఆట మొదలయ్యింది. హఠాత్తుగా మింగ్వా హక్కుల కోసం పోరాటాన్ని ప్రారంభించడానికి తమ సైన్యాన్ని సిద్ధపరుస్తున్నారు. మళ్ళీ అక్కడికి ఆ మంత్రగత్తె వచ్చింది. ఎన్నో ఏళ్ల క్రితం మర్చిపోయిన ఆమె పేరు మళ్ళీ ప్రపంచం మొత్తం మారుమ్రోగింది. ఆత్మరక్షణ కళా ప్రపంచంలో మళ్ళీ ఒక పథకం ప్రారంభమైంది. దాని పర్యవసానాల్ని చూద్దాం. డ్రాగన్ యొక్క ఇల్లా? ఏయ్, ఏమైంది? ఎందుకు నిలబడ్డావు? చదివావు కదా, పద. నమస్కారం, నేను శాడో బృందానికి నాయకుడిని షూషలాన్. సేవకుణ్ణి సియోలాంగ్. వెళ్ళండి అక్కడి నుంచి. ఏయ్, ముక్కో బాబాయ్. మమ్మల్ని లోపలికి రానివ్వండి. అయ్యా, పన్నాగం పన్ని మా కుటుంబాన్ని చంపేశారు. న్యాయం కోసమే ఇక్కడికి వచ్చాం. దయచేసి నేరస్తులు కనిపెట్టడానికి మాకు సాయం చేయండి. మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఉలాంగ్, వేడుకో. మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. సరే సరేలే, లోపలికి రండి. బైక్లే. ఇలా చూడు, మనము అనాథలం, మనకు కుటుంబం లేదు. ఏంటి అనాథ? మన మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని ఎదిరించి పోరాడితే అందరూ మనకి తోడుగా ఉంటారు. అలాంటిది మనం ఎలా అనాథలం అవుతాం? కూడా నువ్వు చివరి వరకు ఇలాగే ఉంటావు. నీతి జాతికి చెందిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ స్వాగతం. ఆ మోసగత్తెని అంతం చెయ్యాలి. అందరం ఏకమవుదాం. మనలో ఒకరు తన్ని ఇక్కడి నుంచి తరిమేశామంటే ఆ తర్వాత వీరకళకు నాయకుడిగా తానే ఉంటాడు. ఏంటి? అక్కడ ఏం జరుగుతోంది? ఎవరది? ఏదో జరుగుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఎవరు చూడండి. చూడండి. ఏం చేస్తున్నావు? కూర్చో. తెల్ల జుట్టు మంత్రగత్తెని చంపండి. నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇరికించేసావే. భయపడకు. తెలివితేటలుంటే అందరి మీద గెలవచ్చు. మనం వెళ్ళి తనని వేడుకుంటున్నట్టు నటిద్దాం.
నిన్న నువ్వు ఈ సూదిని నాకు పంపించావు. దీన్ని చూస్తుంటే భయంగా ఉంది. వీటన్నిటికీ ఏదైనా సంబంధం ఉందేమోనని నాకు చాలా భయం వేస్తోంది. దీనివల్ల ఏమైనా జరుగుతుందేమోనని. ఒక్క విషయం అడగనా, ఈ సూది అసలు ఎవరిది? ఎవరు? నువ్వా? ఈ సూదిని నేనే సృష్టించాను, అందుకే సందేహం వచ్చింది. దీన్ని జో అధికారికి అమ్మడానికి సందేహించాను. ఇప్పుడు ఇది నీ చేతికి వచ్చేసింది కదా, అంటే నువ్వు జో అధికారి ఒకరినొకరు ప్రేమించుకుని ఉండుంటారు. అందువల్లే ఇప్పుడు అది నీ చేతికి వచ్చింది. జోయి, నిన్న రాత్రి ఆయన ఇక్కడికి వచ్చారు. గురుగారికి ప్రణామాలు. ఆ డ్రాగన్ ఎక్కడుంటుందో నాకొక్కసారి చెప్తారా? ఆత్మరక్షణ కళ అంటే మీకు అంత ఇష్టమా? సరే వెళ్ళిరా. తూర్పుకు వెళితే ఆ ప్రదేశం వస్తుంది. జో అధికారిని చంపిన వాళ్ళకి తెల్ల జుట్టు ఉంటుందని నేను విన్నాను. అది నేను కాదు. ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టాం. మా కింద పని చేయడం జీవితంలో నీకు దొరికిన గొప్ప భాగ్యం. లేదు, ఇది చాలా తప్పు. దీనికోసం నా కుటుంబాన్ని చంపినా పర్వాలేదు. యుద్ధానికి బాణాలు తయారు చేసి ఇవ్వమన్నాం. ఇందులో పాపమేముంది? నన్ను క్షమించండి. నేను మీకు నేను 15 నిమిషాల సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకోండి. కుదరదు అన్నారంటే మీకు కూడా ఇదే పరిస్థితి. అర్థమైందా? నాయకుడా, బ్లాక్ స్మిత్ చనిపోయాడు. కానీ కో అన్నదమ్ములిద్దరూ ఇక్కడే ఉన్నారు. త్వరగా ఏదో ఒకటి చేద్దాం. ఓ 15 నిమిషాలుండు, మనకన్నీ దొరుకుతాయి. సరే.
నిజానికి తూర్పు వైపు పెద్ద సమస్య రాబోతుంది. వద్దు, నన్ను వదిలేయండి. వద్దు, నన్ను వదిలేయండి. వదిలేయండి. చాంగ్. ఆహాహా. ఏం కాదు. నువ్వు రహస్యంగా బాలోనే పని చేస్తున్నావా? దుర్మార్గులకు సహకరించద్దు. నీకే బాగా తెలుసుగా. ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నీకు తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాణాలు సరిగ్గా చేసేవాళ్ళు. అందులో తను కూడా ఒక్కడన్న సంగతి మర్చిపోవద్దు. కానీ డాసీ గురించి మనం ఆరా తీయాలి. అప్పుడే మనం నిర్ణయం తీసుకోలేము. అనవసరంగా నిందలు మోపుకో. చూడు, మొత్తం కుటుంబాన్ని చంపడానికే మనం ఇక్కడికి వచ్చాం. ద్రోహం చేసిన వాళ్ళని చంపడం మన పని అన్న సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఇంతవరకు నిన్ను విశ్వాసం ఉన్నవాడిలా మంచివాడిగా భావించాను. ఏం జరిగినప్పటికీ తనని ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తాను. అద్భుతం. మీరిద్దరూ ఒకటిగా పెరిగారన్న సంగతి నాకు తెలుసు. అందుకే తన్ని చంపడానికి నీకు మనసు రాలేదు. నాకు అర్థమైంది. కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు. నాయకుడికి తెలిస్తే ఆ తర్వాత నువ్వు ప్రాణాలతో ఉండవు కదా. ఆయన ఆజ్ఞల్ని మీరాలని చూస్తేనే చాలు. దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని నీకు తెలుసు. ఏంటి? నువ్వు చెప్పినవన్నీ నేనిప్పుడు రాసి తీసుకెళ్ళిస్తాను. అంతే. నీ జీవితంలో ముందుకు సాగక తప్పదు. నువ్వు మనం వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు, గుర్తుంచుకో. అర్థమైందా? నా మాట విను బుద్ధు. నువ్వు నా కోసం బాధపడకు. ఇలా చూడు చాంగ్, ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉంది. ఈ మాత్రానికి భయపడితే ఎలా చెప్పు? మన విషయంలో ఇంతకు ముందు గొడవ కూడా చేశారు. ఇప్పుడు లింగ్వా జాతికి చెందిన వాళ్ళు పియర్ బ్లాసమ్ బాణాల్ని చేస్తున్నారు. వాళ్ళ దగ్గర బోలెడంత డబ్బుందని విన్నాను. ప్రజలకి నిధిని అప్పగించారని కూడా విన్నాను. మన దేశంలో మనలోనే ద్రోహులు ఉన్నారు. లియాన్ నిసాంగ్ ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయబోతోంది. కొత్త సామ్రాజ్యం ఏర్పాటుకి మనం అనుమతించకూడదు. నీకు కొత్త పని అప్పగిస్తున్నాను. చాంగా, లియాన్ చాంగ్ కొండల్లోకి వెళ్ళి నిసాంగ్ని కనిపెట్టు. ఆమెను బంధించి ఇక్కడికి తీసుకురావాలి. లీరుంగా, ఉత్తర దిక్కున బాధ్యతలు తీసుకుని సైనికులందరినీ అక్కడ ఏకం చెయ్యి. తర్వాత నా ఆజ్ఞ కోసం వేచి ఉండండి. తప్పకుండా. Soyuhang. Soyuhang. రండి, అందరూ రండి. అద్భుతమైన అందమైన వస్తువులు కొనుక్కొని వెళ్ళండి. ఏది కావాలి చూడమ్మా, అన్ని బాగున్నాయి. ఇటువైపు జపాన్కి చెందిన వాళ్ళు ఎవరైనా వెళ్ళడం చూసారా? సరైన వ్యక్తిని అడుగుతున్నారు మీరు. అదిగో అక్కడ ఒకరు ఉండడం నేను చూశాను. అటువైపే. మీరు అక్కడికి వెళ్ళి చూడండి. ధన్యవాదాలు. పర్వాలేదు పర్వాలేదు. కానీ 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 లోపలికి వెళ్ళు. అక్కడే సర్దిపెట్టు. అక్కడే అది